స్థూల సూక్ష్మ కారణ అనేటువంటి 3 శరీరాల గురించి తెలుసుకున్నాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనేటువంటి 5 కోశాల గురించి చెప్పుకున్నాం. అలాగే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనేటువంటి 3 అవస్థల గురించి కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ కూడా నాకన్నా వేరైనవని, నేను వీటన్నిటికంటే వేరైనటువంటి వాడిని మనం గుర్తించాలి, గ్రహించాలి. శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు, మనస్సు, బుద్ధి, జ్ఞానం ఇవన్నీ కూడా యథార్థంగా నేను కాదు. ఇవన్నీ కూడా నావి. వీటన్నిటికీ అధిపతిని, అధికారిని లేదా వీటి యొక్క హక్కుదారుని నేను అయ్యున్నాను. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గ్రహించాలి. అయితే ఎలా గ్రహించగలుగుతాం? ఆత్మనైనటువంటి నేను ఈ దేహేంద్రియ మనోబుద్ధుల కన్నా వీటన్నిటికన్నా కూడా వేరు అనేటువంటి విషయాన్ని ఎలా గ్రహిస్తాం? ఇవన్నీ నేను కాదని తెలిస్తేనే నేనెవరో ఖచ్చితంగా తెలుస్తుంది, తెలుసుకోవడానికి వీలవుతుంది, తెలుసుకునేటువంటి అర్హత వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎలా కానో తెలుసుకోవాలి. దానికి విచారణ. అయితే ఎలా విచారణ చేయాలి? ఆ విషయాన్ని తర్వాత చెప్తున్నారు. మదీయం శరీరం మదీయా ప్రాణాః మదీయం మనశ్చ మదీయా బుద్ధిః మదీయం జ్ఞానమితి స్వేనైవ జ్ఞాయతే తద్యథా మదీయత్వేన జ్ఞాతం కటకకుండల గృహాదికం స్వస్మాద్ భిన్నం తథా పంచకోశాదికం స్వస్మాద్ భిన్నం మదీయత్వేన జ్ఞాతం ఆత్మా న భవతి మదీయం శరీరం మదీయా ప్రాణాః మదీయం మనశ్చ మదీయా బుద్ధిః మదీయం జ్ఞానమితి స్వేనైవ జ్ఞాయతే తద్యథా మదీయత్వేన జ్ఞాతం కటకకుండల గృహాదికం స్వస్మాద్ భిన్నం తథా పంచకోశాదికం స్వస్మాద్ భిన్నం మదీయత్వేన జ్ఞాతం ఆత్మా న భవతి మదీయం శరీరం, ఈ శరీరము నాది. మదీయా ప్రాణాః, ఈ ప్రాణాలు నావి. మదీయం మనశ్చ, మనస్సు నాది. మదీయా బుద్ధి, బుద్ధి నాది. మదీయం జ్ఞానం, ఈ జ్ఞానం కూడా నాది, ఈ తెలివి కూడా నాది. ఇది అని స్వేన ఏవ జ్ఞాయతే, ఆత్మచేతనే తెలుసుకోబడుతున్నది. ఈ శరీరం నాది, ప్రాణాలు నావి, ఇంద్రియాలు నావి, మనస్సు నాది, బుద్ధి నాది, జ్ఞానం నాది. ఇవన్నీ ఎలా తెలుసుకోబడుతున్నాయి మన చేత అని అంటే వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ఆత్మచేతనే తెలుసుకోబడతా ఉంది. తత్ యథా, అది ఎలాగంటే ఇక్కడ మనకు ఒక ఉదాహరణ చెబుతున్నారు. తత్ యథా, అది ఎలాగంటే మదీయత్వేన జ్ఞాతం, మదీయత్వేన జ్ఞాతం అంటే ఇది నాది అని తెలియబడుతున్నటువంటి కటక కుండల గృహాదికం, కటక కుండల గృహాదికం, కటకం, కుండలం, గృహ ఆదికం అంటే ఏమిటి? కటకం, కుండలం, గృహం అని అంటే గాజులు, కుండలు,
ఇల్లు మొదలైనటువంటి. ఇక్కడ ఈ 3 చెప్పారు కాబట్టి ఈ 3 అనుకోబాకండి, మొదలైనటువంటివని చెప్పారా, ఏదో చెప్పాలి కాబట్టి చెప్పారు అంతే. మనకెదురుగా ఏముంటే అవి చెబుతాం, ఆయనకి ఎదురుగా అప్పుడు ఏమున్నాయో అవి చెప్పారు. కాబట్టి ఏదైతే ఇది నాది నాది అని చెప్తే, ఇల్లు ఉందనుకోండి, ఎవరిదే ఇల్లు అంటే నాది అని అంటాం. గాజులు ఎవరి గాజు నాయేనండి, నాయి కాకపోతే నేను ఇంకో వేసుకుంటానా, ఇది నాయే అంటాం. కాబట్టి ఈ ప్రకారంగా ఏదైతే వస్తువుల్ని నావి 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 అని అంటున్నామో, యథా తత్ యథా, ఏ ప్రకారంగా అయితే నావి నావి అని మనం రోజు చెప్పుకునేటువంటివి ఏవైతే ఉన్నాయో, కటక కొండల గృహాధికం, అవి స్వస్మాత్ భిన్నం, అవి నాకంటే వేరు. నావి అని చెప్తున్నటువంటి వస్తువులన్నీ కూడా అవి నాకంటే వేరుగా ఉన్నాయి. నా గాజులు అన్నాం, అవి నాకంటే వేరుగా ఉన్నాయా లేదా? నా ఇల్లు అన్నాం, నాకంటే వేరుగా ఉందా లేదా? కాబట్టి ఈ ప్రకారంగా అన్నీ కూడా నాకంటే వేరుగానే ఉంటున్నాయి. తథా, అదే ప్రకారంగా నావి నావి అన్నంత మాత్రాన నేను కాకుండా అవి నాకంటే వేరెట్లయినాయో, తథా అదే ప్రకారంగా పంచకోశాధికం స్వస్మాత్ భిన్నం, ఈ పంచకోశాలు కూడా నాకంటే వేరైనవి. అన్నమయ శరీరం, అన్నమయ కోశం ఉంది కదా, స్థూల శరీరం, శరీరం నాది అని అంటున్నాం కదా. కాబట్టి నాది అన్నటువంటిది నీకన్నా వేరుగా ఉన్నది. స్వస్మాత్ భిన్నం, నాకంటే వేరైనటువంటివి. అయితే నాకంటే వేరుగా ఉన్నటువంటి వీటిని ఎలా చెప్తారు? మదీయత్వేన జ్ఞాతం, ఇవి నావి నావి అనే మన చేత తెలియబడతా ఉన్నవి. ఇవి ఆత్మ న భవతి, ఇవి ఆత్మ కానే కాదు. శరీరం నాదని, ప్రాణాలు నాదని, మనస్సు నాదని, బుద్ధి నాదని, జ్ఞానం నాదని, ఇవన్నీ కూడా నాది 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 అనేది ఆత్మ వల్లనే తెలుసుకోబడుతుంది. అంటే ఆత్మ చైతన్యం కారణంగానే ఇలా ఈ మనస్సు కానీ, బుద్ధి కానీ, శరీరం కానీ ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాయి. ఇది నాది 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 అని తెలుసుకోగలుగుతా ఉన్నాయి. ఎలాగైతే నావి అనబడేటువంటి గాజులు, కుండలు, ఇల్లు మొదలైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, నావి నావి అంటున్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో, అవన్నీ కూడా నాకన్నా వేరుగా ఎట్లా ఉంటున్నాయో, అదేవిధంగా నావి నావి అనే అనుకోబడేటువంటి పంచకోశాలు కూడా నాకన్నా వేరుగానే ఉంటున్నాయి. మనం ఎవటలా స్థూల శరీరం నాది, సూక్ష్మ శరీరం నాది, కారణ శరీరం నాది, మనస్సు నాది, బుద్ధి నాది, ఈ శరీరం నాది. కాబట్టి నాది నాది అని చెప్తున్నామే, ఈ నాది నాది అనుకున్నటువంటివన్నీ కూడా నాకన్నా వేరుగానే ఉన్నాయి. స్వస్మాత్ భిన్నం, నాకన్నా వేరుగా ఉన్నటువంటివి. ఇవి ఎప్పటికీ కూడా ఆత్మ నా భవతి, ఇవి ఎప్పటికీ కూడా నేను కావటానికి వీల్లేదు. ఇవి ఎప్పటికి కూడా ఆత్మ కాదు, నేను ఆత్మని, ఆత్మ కావటానికి వీల్లేదంటే నేను కాదు ఇవి, నేను వీటికన్నా వేరుగా ఉన్నాను. ఇది విచారణ చేయవలసినటువంటి పద్ధతి. మనం ప్రతిరోజు కూడా మన యొక్క అనుభవంలో ఉన్నటువంటి విషయాలు ఇవి. కాలికి గాయమైందనుకోండి, చాలా బాధపడతామంటే అవతలాడు అంటాడు, ఏముందండి అది పెద్ద, నీకేమయ్యా నువ్వు అట్నే చెప్తావు, అయింది నా కాలికి, నా కాలికి. ఏదైనా బాధగా ఉండి మనసు ఓ రకంగా పెట్టామనుకోండి, ఏమిటో అట్టున్నావు, నా మనసు ఇవాళ బాగలేదండి, నా మనసు. కాబట్టి నా శరీరం, నా మనస్సు, నా కన్ను, నా ముక్కు, నా చెవి, నా నాలుక అని ప్రతిరోజు కూడా మనం ఇలా ఎన్నోసార్లు అంటూ ఉంటాం. అందుకని ఆ అనుభవాన్ని ఇక్కడ ఉపయోగించుకోమంటున్నాడు ఆచార్య శంకర్లు. ప్రతిరోజు ఎట్లయితే నావి 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 అంటున్నటువంటివి అన్నిటికన్నా నువ్వు ఎట్లా వేరుగా ఉన్నావో, అదే ప్రకారంగా ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు, జ్ఞానం ఇవి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే కూడా నువ్వు వేరుగా ఉన్నావని తెలుసుకో. ఇవన్నీ కూడా నావి నావి అంటున్నావు, అయినప్పటికీ నువ్వు వేరుగా ఉన్నావు. శరీరం నాది ఈ మాట అంటున్నావు, కళ్ళు నావి, చెవులు నావి, ముక్కు నాది, నాలుక నాది, కాళ్ళు నావి, చేతులు నావి ఇవన్నీ అంటున్నావు. ఇవన్నీ కాక మనస్సు నాది, బుద్ధి నాది, నా బుద్ధి భలే పనిచేసిందండి అంటాం. ఎప్పుడన్నా కనుక ఏదైనా తేడా కనుక వస్తే ఏమిటోనండి నా బుద్ధి అసలు అప్పుడు పనిచేయలేదండి, నా బుద్ధి అని అంటున్నాం.
మరి ఇలా అంటున్నాం కదా. ఇలా అంటూనే ఈ శరీరమే నేను, మనస్సే నేను, బుద్ధే నేనని ఆ భ్రమలో పడిపోతా ఉన్నాం. విచిత్రం. నా శరీరం అంటున్నాం, మళ్ళీనేమో నేనే ఆ శరీరాన్ని అంటున్నాం కాదు, ఆ అనుభవంలో ఉన్నాం. ఎందుకనంటే శరీరం కదిలిందనుకోండి, నేను కదిలానంటున్నాం. కన్ను చూసిందనుకోండి, నేను చూశానంటున్నాం. మళ్ళీ కన్ను ఎవరిది? నాది. కన్నేమో నీది అంటే నువ్వు వేరే ఉన్నావు. కానీ కన్ను చూస్తే నేను చూశానంటున్నావు. అంటే మళ్ళీ ఇక్కడ కన్నుతో ఏకమైపోయావు. మరి నా పుస్తకం అని అంటే నేను పుస్తకాన్నే? పుస్తకం కంటే నేను వేరుగానే ఉన్నాను. నా ఇల్లు అంటే నేను ఇల్లా? ఆ ఇంటికంటే నేను వేరుగానే ఉన్నానుగా. నా వస్తువు అని అంటే ఆ వస్తువు కన్నా నేను వేరుగానే ఉన్నానుగా. మరి ఇక్కడ బాగానే మనం తెలివి పనిచేస్తూ ఉందిగా. ఆ వస్తువు నువ్వేనా అని అంటే ఒప్పుకుంటావా మనం? ఆ వస్తువు నేనేమిటండి అని అంటాం కదా. ఇక్కడ మాత్రం నా వస్తువు నాకన్నా వేరుగానే ఉంటుంది. కానీ నా శరీరం నాకన్నా వేరుగా ఉన్నదని తెలిసినా ఆ శరీరం నేనేనేటువంటి భ్రమలో పడిపోతా ఉన్నాం. ఇలా నాది నాది అన్నప్పుడు అనబడేటువంటి వస్తువుకి, నాది అనబడేటువంటి వస్తువుకి అన్నటువంటి నాకు మధ్యలో సంబంధం ఉంది. నా పుస్తకం అన్నాం అనుకోండి, ఈ పుస్తకానికి నాకు సంబంధం ఉంది. ఏమిటంటే ఆ పుస్తకం యొక్క హక్కుదారుని నేను. అది నా డబ్బులు పెట్టి నేను కొనుక్కున్నా, లేకపోతే అది నా సొంతం తయారు చేసుకున్నా. అంటే పుస్తకానికి నాకు మధ్యలో హక్కుభుక్త సంబంధం ఉందన్నమాట. అంటే దాన్ని అనుభవించేటువంటి హక్కు నాకుంది, దాని మీద హక్కు నాది. నా పుస్తకం అని అంటే నా శరీరం అంటే అప్పుడు కూడా ఈ శరీరం మీద హక్కు నాకుంది. రైట్, కరెక్టే. కానీ నేనెవరిని? శరీరమా? ఈ శరీరం కంటే వేరు. ఈ భావనే మనకు ఉంటల్లా. శరీరం కంటే నేను వేరు అనేటువంటి భావన ఉంటల్లా. ఆ శరీరంతో కలగలిసిపోతున్నాం, తాదాత్మ్యం చెందుతున్నాం. ఈ తాదాత్మ్యం మన ఇబ్బందులన్నిటికీ కారణం, మన దుఃఖాలన్నిటికీ కారణం, మన జన్మలకన్నిటికీ కారణం, మన అజ్ఞానానికి కారణం. అజ్ఞానం కారణంగా సమస్తమైనటువంటి దుఃఖాలకి జన్మలకి కారణం. అందువల్ల నాది నాది అనబడేటువంటిది ఏదైనా సరే నీ వస్తువే కానీ నువ్వు మాత్రం కాదు, నువ్వు దానికన్నా వేరుగా ఉన్నావు. కాబట్టి శరీరానికి, మనసుకి నేను హక్కుదారుణ్ణి. అంటే ఆ శరీరం మీద నాకు హక్కు ఉంది, ఆ మనసు మీద నాకు హక్కు ఉంది. అంటే వాటికన్నా నేను వేరు. కనుక నావి అనబడేటువంటి వాటికన్నా నేను వేరుగా ఉన్నాను అని ఇలా గట్టిగా విచారణ చేసి నిశ్చయానికి రావాలి. దీన్ని బట్టి 3 శరీరాలు కానీ 5 కోశాలు కానీ లేదా దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు, చిత్తము, అహంకారం ఇవన్నీ కూడా నేను కాదు, వాటికన్నా నేను వేరుగా ఉన్నాను, వాటి యొక్క హక్కుదారును. ఆ నేనే ఆత్మ. శరీరము, ఇంద్రియాలు, ప్రాణము, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఏదో విధంగా ఇంద్రియ గోచరమైనవి. ఎలాగోలాగా ఇంద్రియాలకు తెలుస్తూ ఉంటాయి. కొన్ని స్థూలంగా తెలుస్తుంటాయి, కొన్ని సూక్ష్మంగా తెలుస్తూ ఉంటాయి. అయితే ఆత్మ అది ఇంద్రియాలకి అగోచరం, అది ఇంద్రియాలకు కనిపించేది కాదు. మరి ఎట్లానండి దాన్ని తెలుసుకునేది? ఆ ఆత్మని తెలుసుకోవడానికి ఇంతకుముందు ఒక పద్ధతి పెట్టుకున్నాం. అది ఏం పద్ధతి? నేతి నేతి అనేటువంటి పద్ధతి. అంటే ఇది కాదు ఇది కాదని తొలగించేటువంటి పద్ధతి, నిషేధ పద్ధతి. ఇప్పుడు అలా కాకుండా ఆత్మ అంటే ఏమిటో దాని యొక్క లక్షణాలతో తెలుసుకుందాం. కానీ ఇది కూడా సంపూర్ణంగా తెలుసుకోవటం కాదు, సంపూర్ణంగా ఆత్మను గురించి వర్ణించి చెప్పటం కాదు, ఎందుకంటే దాని గురించి వర్ణించడానికి వీల్లేదు. కానీ ఎలాగో అలాగా తెలుసుకోవాలి కాబట్టి అందుకని ఆత్మ అంటే ఏమిటో తెలుసుకోవటానికి మనకి ఇక్కడ ఒక సూచన ఇస్తున్నారు, ఒక మార్గనిర్దేశనం చేస్తున్నారు. అదేమిటో చూడండి. ఆత్మా తర్హి కః సచ్చిదానంద స్వరూపః సత్కిం కాలత్రయే అపి తిష్టతీతి సన్ చిత్కిం జ్ఞానస్వరూపః ఆనందః కః
సుఖస్వరూపః ఏవం సచ్చిదానందస్వరూపం స్వాత్మానం విజానీయాత్ ఆత్మా తర్హి కః సచ్చిదానందస్వరూపః సత్కిం కాలత్రయే అపి తిష్టతీతి సత్ చిత్కిం జ్ఞానస్వరూపః ఆనందః కః సుఖస్వరూపః ఏవం సచ్చిదానందస్వరూపం స్వాత్మానం విజానీయాత్ ఆత్మా తర్హి కః తర్హి అలాంటప్పుడు ఆత్మా కః ఆత్మ అంటే ఏమిటి ఎందుకని ఇక్కడ తర్హి అలాంటప్పుడు అన్నారంటే ఇంతకుముందు ఏదేదో చెప్పారు సరేనయ్యా అది తెలుసుకోవడానికి వీలు లేదన్నావు అది అన్నావు ఇది అన్నావు సరే అలాంటప్పుడు అసలు ఆత్మ అంటే ఏమిటి చెప్పు అంటే ఇది అనమాట అడిగేటువంటి విధానం తర్హి ఆత్మా కః అలాంటప్పుడు ఆత్మ అంటే ఏమిటి ఏ చెప్పు అంటే ఇప్పుడు ఇక్కడ చెప్తున్నారు సచ్చిదానంద స్వరూపః ఆత్మ అంటే ఏమిటయ్యారంటే సచ్చిదానంద స్వరూపమే ఆత్మ సచ్చిదానంద స్వరూపంలో 3 పదాలు ఉన్నాయి ఒకటి సత్ 2 చిత్ 3 ఆనంద స్వరూప సత్ చిత్తు ఆనంద సచ్చిదానంద కాబట్టి సచ్చిదానందం అని అంటే సచ్చిత్ ఆనందం సచ్చిదానందం మరి అందులో సత్ అంటే ఏమిటి చిత్ అంటే ఏమిటి ఆనందం అంటే ఏమిటి అది కూడా తెలియాలి కదా అందుకని సత్కిం అన్నారు అంటే సత్ అంటే ఏమిటి కాలత్రయే అపి 3 కాలాల్లో కూడా కాలత్రయే 3 కాలాల్లో కూడా తిష్టతి ఇది సత్ 3 కాలాల్లో కూడా ఏదైతే ఉంటుందో ఇది సత్ అదే సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేదాన్ని సత్ అన్నారు కాబట్టి ఆత్మ అంటే ఏమిటయ్యానంటే ఎల్లప్పుడూ ఉండేది అని అర్థం దాని ఒక లక్షణం సరే రెండోది ఏమిటంటే చిత్ మరి చిత్కిం మరి చిత్ అంటే ఏమిటయ్యా జ్ఞానస్వరూప అన్నారు చిత్ అంటే ఏమి లేదు జ్ఞానస్వరూపం తెలివి సరే మూడోది ఆనంద ఆనందః కః ఆనందం అంటే ఏమిటి సుఖస్వరూప సుఖంగా ఉండటమే ఆనందం మనకి సుఖం దుఃఖం అనే 2 ఉంటాయి ఆ దుఃఖం లేకుండా అచ్చంగా సుఖంగా అనుకుంటే అది ఆనందం ఏవం ఈ ప్రకారంగా సచ్చిదానంద స్వరూపం అంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపం ఎల్లప్పుడూ ఉండేది జ్ఞానస్వరూపమైనటువంటిది సుఖస్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో ఆ సచ్చిదానంద స్వరూపం స్వాత్మానం విజానీయాత్ స్వాత్మానం స్వ ఆత్మానం నా ఆత్మ అంటే నేనే అని విజానీయాత్ తెలుసుకోవాలి ఆత్మని నేనేనని తెలుసుకోవాలి ఇదే వేదాంతం యొక్క అంతిమ సారం అంతిమ లక్ష్యం నేను ఆత్మను అని తెలుసుకోవటమే కాబట్టి ఇక్కడ చెప్తున్నారు ఏవం సచ్చిదానంద స్వరూపం స్వాత్మానం విజానీయాత్ ఈ ప్రకారంగా ఈ సచ్చిదానంద స్వరూపమే నేను అని తెలుసుకో ఆత్మ అని తెలుసుకో ఇది ఇక్కడ ఆత్మని గురించి చెప్తున్నటువంటి విషయం కాబట్టి ఆత్మ అంటే ఏమిటి సచ్చిదానంద స్వరూపము ఇందులో 3 ఉన్నాయి సత్తు చిత్తు ఆనందం సత్ అంటే ఏమిటి ఎప్పుడు ఉండేది ఇప్పుడు రూపాలు ఉన్నాయనుకోండి ఒకప్పుడు ఉంటాయి ఒకప్పుడు ఉండవు ఏ రూపం అయినా సరే ఇక్కడ మనం ఇదంతా తయారు చేసామనుకోండి ఇది 4 రోజులు పోచానో 10 రోజులు పోచానో నెల పోచానో ఉంటుందా ఓ సంవత్సరం పోచాను సరే మనకు ఒక రూపం వచ్చేసింది మరి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు అయినా సరే ఉంటుందా ఆ తర్వాత అయినా బాధ్యగా ఇది పోయేదే సరే బ్రహ్మాండమైనటువంటిది 1 కోటి రూపాయలు పెట్టి 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టించామనుకోండి అదైనా 50 ఏళ్ళు 60 ఏళ్ళు 100 ఏళ్ళు 200 ఏళ్ళు
పడిపోబోయేటప్పుడు కూడా ఎట్టగట్లే మళ్ళీ కట్టుకోవడానికి డబ్బులు లేవు, దాంట్లో ఉంటే ఉండొచ్చు కాక, కానీ ఎప్పుడో ఒకప్పుడు దాని రూపం మారాల్సిందే. ఈ ప్రపంచం అంతా కూడా మార్పులతో కూడుకున్నటువంటిది. అందుకే దీన్ని మృతప్రాయం అని అంటారు, దీన్ని మర్త్యలోకం అన్నారు. ఈ లోకాన్ని ఏమన్నారంటే మర్త్యలోకం అన్నారు. మర్త్యలోకం అని అంటే మార్పులతో కూడుకున్నటువంటిది అని. అసలు ఈ లోకమే మారిపోయేది. మనం మారిపోతాం, మన రూపాలు మారిపోతాయి, మన ఆకారాలు మారిపోతాయి, మన యొక్క టోన్ మారిపోద్ది, మన యొక్క రూపం మారిపోద్ది, మన యొక్క అలవాట్లు మారిపోతాయి, మన ఆలోచనలు మారిపోతాయి, ప్రపంచం మారిపోద్ది, ఇళ్ళు మారిపోతాయి, ఊళ్ళు మారిపోతాయి. ఒకప్పుడు ఇంత ఉంటుంది ఊరు, ఓ చిన్న పల్లెటూరు. ఆ తర్వాత ఏదో కారణం చేత పెరిగి పెద్దదై ఓ పెద్ద పట్టణం అయిపోద్ది. అన్నీ మారిపోతూ ఉంటాయి. దేశం మారిపోతుంటుంది, ప్రపంచం మారిపోతుంటుంది, నదులు మారిపోతుంటాయి, సముద్రాలు మారిపోతుంటాయి. మార్గం అంటే ఏంటంటే వాటి యొక్క ఎల్లలు మారిపోతూ ఉంటాయి, వాటి యొక్క లోతు మారిపోతూ ఉంటుంది. ఈ ప్రకారంగా అన్నీ కూడా మార్పులతో కూడుకున్నటువంటివే ఈ లోకంలో ఉన్నటువంటివన్నీ కూడా. అందుకని దీన్ని మర్త్యలోకం అన్నారు. కాబట్టి రూపాలన్నీ కూడా మారుతూ ఉండేటువంటివే. ఒకప్పుడు ఉన్నటువంటి రూపం మరొకప్పుడు ఉండదు. అన్ని కాలాల్లో ఉండేటువంటి దాన్ని సత్ అంటారు కదా. 3 కాలాల్లో కాలత్రయే అపి అని చెప్పారు కదా అక్కడ. సత్ అంటే 3 కాలాల్లో ఉంటే సత్ అన్నారు. మరి 3 కాలాల్లో ఉండలేదుగా. గతంలో ఉంది, వర్తమానంలో లేదు. వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో లేదు. సరే పోనీ, గతంలో ఉంది, వర్తమానంలో ఉంది, భవిష్యత్తులో ఉండదు. అంటే ఇవన్నీ కూడా 3 కాలాల్లో ఉండేవి కాదు. మరి ఆత్మ అది 3 కాలాల్లో కూడా ఉండేటువంటిది. సరే, ఇక జ్ఞానం ఉందనుకోండి. ఈ జ్ఞానం కూడా ఆత్మ ఎట్లాంటిదంటే జ్ఞానస్వరూపం అన్నారు. ఏమిటి జ్ఞానస్వరూపం అంటే? అఖండమైన జ్ఞానం, అనంతమైనటువంటి జ్ఞానం, దానికి ఇంకా ఏ కొరతలు లేనటువంటి జ్ఞానం. కానీ మనకి జ్ఞానం ఉంది, ఒక్కొక్కళ్ళకి ఒక్కో దాంట్లో జ్ఞానం ఉంది. అన్ని జ్ఞానాలు ఒక్కరికే ఎక్కడన్నా ఉన్నాయంటే ఎక్కడ ఎవరికీ లేవు. ఒక డాక్టరు వైద్యం చేయగలుగుతాడు, ఆ వృత్తిలో మంచి నైపుణ్యం సంపాదిస్తాడు, చాలా ఊళ్ళల్లో కూడా మంచి పేరు సంపాదిస్తాడు. కానీ ఆ డాక్టర్ని ఒక కేసు వాదించమంటే వాదిస్తాడా? ఓ చొక్కా కుట్టి పెట్టమంటే ఏమైనా కుట్టి పెడతాడా? అయ్యేమైనా చేతవా? చేత కాదు. అలాగే ఓ ప్లేట్ ఉన్నాడంటే వాదిస్తాడు. ఆయన్ని కాస్త ఇంజక్షన్ చేసి పెట్టండి అంటే చేయటం చేత అవుతుందా? అంటే ఒక జ్ఞానం ఉంటే మిగిలినటువంటి జ్ఞానాలు లేవన్నమాట. అందుకని మన యొక్క జ్ఞానం అంతా కూడా పరిమితమైనటువంటి జ్ఞానం. అందుకని మనం జ్ఞాన స్వరూపాలం కాదు, ఏదో 1-2 రకాలైనటువంటి జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు. కొంతమందిలో 4-5 రకాల జ్ఞానం ఉండొచ్చు, కొంతమందిలో 10 రకాల జ్ఞానం ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది ఏ పని పడితే ఆ పని చేయగలిగేటువంటి శక్తి ఉంటుంది. అటు వ్యాపారం చేయగలుగుతాడు, అటు ఇంట్లో వంట చేయగలుగుతాడు, లేకపోతే బయటికి పోయిన తర్వాత ఇంకేదన్నా ఒక ఆట ఆడటంలో నైపుణ్యం ఉంటుంది. ఇట్లా రకరకాలైనటువంటి నైపుణ్యాలు ఉండొచ్చు. కానీ అలాగని అన్నీ ఉంటాయా? అన్ని జ్ఞానాలు అతనికి ఉండవు. ఆత్మ అట్లా కాదు, సకల జ్ఞాన స్వరూపం. కానీ మనం పరిమితమైనటువంటి జ్ఞానం కలిగి ఉన్నటువంటి వాళ్ళం. మనకి ప్రాపంచిక జ్ఞానం ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రాపంచిక జ్ఞానంలో కూడా ఒకటి ఉంటుంది, 2 లేకుండా ఉంటుంటాయి అన్నమాట. మరి ఆత్మ అన్ని జ్ఞానాలని అందరికీ ఇచ్చి తాను మాత్రం కేవలంగా ఉండేటువంటి అవధులు లేనటువంటి జ్ఞానస్వరూపం. ఇక 3వది ఆనందం. ఆనందం అంటే సుఖస్వరూపం అన్నారు. ఈ ఆనందం అనేటువంటిది మనకు కూడా ఉంది. మనం మాత్రం సుఖాలు ఆనందాలు పొందట్లా. ఎలా పొందుతున్నాము సుఖాలు ఆనందాలు? ఏదైనా వస్తువు తెచ్చుకొని, లేదా ఏదైనా ఒక కోరిక ఉంటే ఆ కోరిక తీర్చుకొని మనం ఆనందాన్ని పొందుతూ ఉన్నాం, సుఖాన్ని పొందుతూ ఉన్నాం. రాత్రి చెప్పుకున్నాం, ప్రియా మోద ప్రమోద. బజార్లో మామిడి పండు చూసాం, ప్రియ. అది ఇంటికి తెచ్చుకున్నాం, మోద. తిన్నాం, ప్రమోద. అందరూ బాగానే ఉంది. ఇలాంటివన్నీ కూడా వస్తువు ద్వారానే, ఆ వస్తువు వస్తేనే ఇవన్నీ. మరి అసలు కొనాలనుకున్నావు,
నీ దగ్గర డబ్బులు లేవు, తినాలనుకున్నావు, తింటే జబ్బు చేసుద్ది, ఏం చేస్తావు పాపం? మరి ఇప్పుడు ఆనందం ఉంటుందా? తినాలని అది ఇష్టమయ్యి దాన్ని తినకుండా ఉండాలని బలవంతంగా అణుచుకుంటే లోపల ఎంతో బాధగా ఉంటుంది. అంటే వస్తువు ద్వారా ఆనందం వస్తుంది, ఆ వస్తువే నీకు దుఃఖాన్ని కూడా ఇస్తుంది ఒక్కో సందర్భంలో. కానీ ఏ వస్తువు లేకుండా ఎల్లప్పుడూ కూడా అఖండమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది ఆత్మ. నిజంగా చెప్పాలంటే ఆనందాన్ని ఇచ్చేటువంటిది అంటాం కూడా తప్పు. అది ఇచ్చేది కాదు, అది అట్లా పుచ్చుకునేది కాదు, అది ఆనంద స్వరూపం, దాని స్వరూపమే ఆనందం. అందుకని అన్నారు సుఖస్వరూప అని. ఈ ప్రకారంగా అనంతమైనటువంటి సరిహద్దులు లేనటువంటి పరిమితులు లేనటువంటి సత్తు చిత్తు ఆనందం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలి. ఈ ఆనందం ఆత్మది గనక ఆత్మని తెలుసుకోవాలి. ఆత్మ యొక్క అసలు స్వరూపం సంపూర్ణమైనటువంటి అఖండమైనటువంటి అనంతమైనటువంటి దుఃఖం అంటే ఏమిటో తెలియనటువంటి కేవల ఆనందం. కేవల ఆనందం అని అంటే ఏ వస్తువులు లేకపోయినా, ఏ విషయాలు లేకపోయినా, ఏ భోగాలు లేకపోయినా, ఏమీ అవసరం లేకుండానే ఆనంద స్వరూపంగా ఉండేటువంటిది ఇది ఆత్మ. అది ఆత్మ యొక్క స్వరూపం. మరి మనం ఆత్మేనంటున్నారు కదా, అవునా? మనం ఆత్మేనండి. ఎస్, మనం ఆత్మే. మన ఆత్మ అయితే మనకు ఆనందం ఉండాలి కదా, ఉండాలి. మనం ఆత్మగా ఉంటే ఆనందం ఉండేదే. కానీ మనం ఆత్మగా ఉంటల్లా. ఆత్మే అయినప్పటికీ కూడా ఆత్మగా ఉండకుండా మనం కాస్త జీవుడిగా ఉంటున్నాం. డాక్టర్ గారు డాక్టరే, కానీ ఏం చేస్తాం పాపం, ఆయనకి మైండ్ పోయింది. మైండ్ పోయేటప్పుడు ఈ పిచ్చోడు మాదిరిగా అడుక్కు తింటున్నాడు. అడుక్కు తింటున్నంత మాత్రం ఆయన డాక్టర్ కాదా అంటే ఆయన డాక్టరే. కానీ డాక్టర్ గారు వ్యవహరిస్తున్నాడా? వైద్యం అని చేయగలుగుతాడా? ఆయనకే వైద్యం కావాలి. ఇప్పుడు ఆయనే వైద్యం చేయలేడు. అదే ప్రకారంగా మనం కూడా ఆత్మస్వరూపం, ఆనంద స్వరూపమే అయినప్పటికీ ఆత్మ అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం గనక, జీవుడిగా ఉంటున్నాం గనక ఆ ఆనందం అనేటువంటిది మనకి అందుబాటులో లేదు. మరి ఆనందం అందుబాటులో లేదు కనుక మనం ఏం చేస్తున్నాం అంటే ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అంటే బయట నుంచి తెచ్చుకోవాలనుకుంటున్నాం. లోపల ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మని నేను తెలియకపోవటం వల్ల బయట నుంచి ఏదో వస్తువుల ద్వారా ఆనందం పొందాలి అనేటువంటి భావనతో ఉంటున్నాం. ఇలా మనం పొందాలనుకుంటున్నాం కాబట్టి దీన్ని ఏమనాలంటే ఆత్మానందం అని అనడానికి వీళ్ళ జీవానందం అనాలి. ఉంది జీవానందం, మనకి ఆత్మానందం అయితే లేదు కానీ, అఖండమైనటువంటి ఆనందం లేదు కానీ ఈ జీవానందం ఉంది. ఏది వస్తువుల ద్వారా అప్పుడప్పుడు తెచ్చుకునేటువంటి ఆనందం మాత్రం ఉంది. అయితే ఈ ఆనందమైన ఎందుకుంది? మనం ఆత్మస్వరూపులం గనక, మనం ఆనంద స్వరూపులం గనక, మనలో ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపం అది ఆనందం గనక దాని యొక్క శాఖ, దాని యొక్క పవర్ అలా చూపిస్తూనే ఉంటుంది. అందుకనే మనం ఆనందంగా ఉండాలని అనుకుంటా ఉంటాం. అంతేకాదు ఈ సత్తు చిత్తు ఆనందం అనేటువంటి మూడు లక్షణాలు కూడా ఆత్మ యొక్క లక్షణాలే అని చెప్పడానికి గుర్తేమిటంటే ఆ లక్షణాలు మనలో కూడా సూచన మాత్రంగా ఉన్నాయి. ఎలా? ఆత్మ సత్తు కదా, అంటే మూడు కాలాల్లో ఉండేది కదా, అంటే ఎప్పుడు ఉండేది కదా, శాశ్వతమైనటువంటిది కదా. రైట్. సరే, మనం ఏమనుకుంటున్నాం? ఏమయ్యా నీకు 90 ఏళ్ళు వచ్చినాయి కదా, కూర్చున్న కాడి నుంచి కదలలేవు కదా, పిల్లలేమో తిట్లు చివాట్లు పెడుతున్నారు కదా, తిండి కూడా పెట్టలేదు కదా, సావు, నీ ఎక్కడికన్నా పో, ఆ బయటికి సావు, నువ్వు ఇక్కడ మా బజార్లో ఉండబాకు అని అంటున్నారు కదా, ఇంకా ఏం పోయింది, చస్తే సరిపోద్ది కదా అని అన్నారు అనుకోండి. ఆ 90 ఏళ్ళోడు రోజు బాధలు పడేవాడు, ఆ పిల్లల చేత చివాట్లు తిట్లు తినేవాడు, వాడు అంటాడు నా మనవడి పెళ్లి చూసిపోదామని, అది ఒక్కటేనండి నాకు, ఇలా ఆపతే నాకు అసలు ఉండాలండి అని అంటాడు. ఒకటి అబద్ధం, ఉండాలి. ఎందుకని వాడికి ఒకడు రోగాలతో రొష్టులతో పీక్కు తింటున్నాడు, అప్పుడప్పుడు అనుకుంటున్నాడు చీచి పోతే పీడా వదిలిపోద్ది, ఎప్పుడు పోతాను అయిపోద్ది, ఇంకా 5 నిమిషాలు చస్తామని అన్నారు అనుకోండి, వాడికి వామ్మో ఉంటే బాగుండను అనుకుంటా.
ఎందుకనంటే ఇవన్నీ సంపాదించాను కదా, ఇవన్నీ ఏం చేస్తారు, వీళ్ళు ఏం పాడు చేస్తారో ఏం పాడో, ఇంత కష్టపడి సంపాదించిన దాన్ని పిల్లలు అని వాడికి బాధగా ఉంటుంది. అందుకని ఉంటే బాగుండు, అయ్యా పెద్ద డాక్టర్ని తెస్తారా, పెద్ద డాక్టర్ని తీసుకొచ్చి చూపించయ్యా, అదేందో అంటున్నాడు, ఇంకా నువ్వు బతకమంటున్నాడు, మరి ఏం తేడా వచ్చిందో అని అంటాడు. అంటే ప్రతివాడికి కూడా ఉండాలనే కోరిక, చావాలని ఎవడికి లేదు. ఒకవేళ తాత్కాలికంగా ఎవడన్నా చావాలనుకున్నా, నిజంగా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయేటువంటి వాడు కూడా ఒక్క 5 నిమిషాలు కనుక వాడు కనుక ఆగాడంటే వాడు చావడిక, ఇక మళ్ళీ జీవితంలో ఆత్మహత్య చేసుకోడు. కానీ ఆ ఉద్రేకంలో చేసుకుంటాడే కానీ 5 నిమిషాలు కనుక ఆలోచించాడంటే వాడు మళ్ళీ చేసుకోడు. ఏమిటంటే ఆత్మ సత్స్వరూపం, ఎప్పుడు ఉండేది కనుక మనకు కూడా ఆ ఉండాలి 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 అనే కోరిక కానీ పోవాలి పోవాలనేటువంటి కోరిక ఉండదు. ఇది ఆత్మ యొక్క లక్షణం, అలా వ్యక్తం అవుతా ఉంది. ఇక రెండవది చిత్తు, అంటే జ్ఞానస్వరూపం. ఏమంటే జ్ఞానస్వరూపం అంటే మనం బాగా జ్ఞానంగా, రైట్, మన మంచి జ్ఞానస్వరూపం. కానీ ఇందాక చెప్పారు కదండి, ఒక్క జ్ఞానం ఉంటే 4 జ్ఞానాలు లేవు. అవును, అది కూడా నిజమే. ఎందుకంటే అన్ని జ్ఞానాలు మనకు లేవుగా, లేవు. అయితే మనం ఈ జ్ఞానస్వరూపం అనేటువంటి విషయం మనకి ఎట్లా తెలుస్తుంది? సరే, అందరికీ ఉంది కదండి ఏదో జ్ఞానం, అట్లే నాకు కూడా ఉంది, మరి నాకు ఇంకా జ్ఞానం తెలుసుకోవాలనేటువంటి ఆలోచన, ఆ ఆరాటం నాకు ఎట్లా ఉంది అని అంటే, ఇప్పుడు మీరు చూడండి, దారిని అట్లా పోతా ఉన్నారు అనుకోండి, ఒకళ్ళు ఎవరో మీకు తెలిసినటువంటి వాళ్ళు మిమ్మల్ని పిలుస్తారు, రావదినా అంటారు. ఆ పక్కన అరుగు ఖాళీగా ఉంటుంది, కూర్చో, వాళ్ళు కూర్చుంటారు. ఈమెకేం పని లేదు, ఏదో ఇంట్లో పని కోడళ్ళు ఎవరో చేస్తున్నారు, అందుకని ఇక్కడ కూర్చున్న తర్వాత అడుగుద్ది, అమ్మాయిలు ఎంతమంది? 4 కదూ? 4. పెద్దమ్మాయిని ఎక్కడిచ్చా? గుంటూరు ఇచ్చి. అల్లుడు ఏం చేస్తుంటాడు? అల్లుడా వ్యాపారమే. ఉద్యోగం కదా? కాదు. రెండో అమ్మాయిని మాత్రం ఉద్యోగస్తుకి ఇచ్చాం. ఎంత కట్నం ఇచ్చారు? ఇదిగో 4.5 లక్షలు ఇచ్చారు. మరి మూడో అమ్మాయి ఇప్పుడు బిఎస్సి చదువుతుంది. మరి నాలుగో అమ్మాయి చిన్న అమ్మాయి, 6వ తరగతి చదువుతుంది. అబ్బాయిలు ఎంతమంది? అబ్బాయిలు 3. పెద్ద అబ్బాయి ఏం చేస్తుంటాడు? అక్కడ రెండో అబ్బాయి ఏం చేస్తుంటాడు? మూడో అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఇల్లు కొన్నారా? మరి మీ వారు ఏం చేస్తుంటారు? ఏమైనా సంపాదించారా? ఏమైనా వెనకేశారా? ఇక పాపం ఆమె లేచిపోయిన దాకా ఏమి అడుగుతూనే ఉంటుంది. లేదా ఆమె కూడా ఈ టైపే కనుకైతే ఆమె మళ్ళీ మొదలుపెట్టుద్ది. ఆమె చెప్పడం అంతా అయిపోయిన తర్వాత ఆమె అడగటం మొదలుపెట్టింది, ఈమె చెప్పడం మొదలుపెట్టింది. ఎందుకు ఈ షాప్ అంతా? ఏమిటి ప్రయోజనం అంటే తెలుసుకోవాలి. లోపల నుంచి ఎక్కడనో ఏదో ఉంది. ఆ బజార్లో ఎవరో 10 మంది గుమిగూడారు, మనం అటుగా పోతా ఉన్నాం, దూరాన్ని పోతా ఉండే అమ్మాయి పోవచ్చుగా. పోనీ అక్కడికి పోతే ఆ గోళ్ళలో మనకెందుకులే అనుకొని ఏదో గందరగోళంగా తన్నుకుంటున్నారు, కేకలేసుకుంటున్నారు, మనకెందుకు, అనవసరంగా మన మీద ఎవరిని వచ్చి పడతారో, మనం దూరంగానే పోతున్నా సరే మనకు ఊరుకోదు మనసు. ఎవరన్నా అట్నుంచి కానీ వస్తుంటే, అబ్బా ఇట్రాయా, ఏంటి అక్కడ? ఏం లేదు, ఇద్దరు కొట్టుకుంటున్నాడు. ఎందుకు కొట్టుకోవటం? ఏం వాడు బాకీ అంట, వాడేమో ఈ కొండ తిరుగుతున్నాడు, అందుకోసం వాడేమో చొక్కా పట్టుకొని నిలేశాడు, నువ్వెవరైనా నిలేయటానికి కోర్టుకు పోమంటున్నాడు. అట్లానా? అదేందయ్యా అట్ట అంటాం? అటు తీసుకున్న తర్వాత గబ్బి ఇవ్వపోతే ఎట్ట? ఈయన ఎంతమందికైనా కొట్టచ్చు, వాడు మాత్రం ఇవ్వపోతే ఎట్ట? అంటే ఇది ఎంతసేపటికి ఏదో ఒకటి తెలుసుకోవాలి అంటే ఇంకా మరి వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? ఏం ప్రయోజనం లేదు. ఇంకా సేపు అవతలికి పోయిన తర్వాత ఇంకోటి దొరుకుతారు, మళ్ళీ వాళ్ళతోటి బాతాకని. ఈ తెలుసుకోవాలి అనేటువంటి తపన అది ఎక్కడి నుంచి వచ్చిందంటే అది ఆత్మ యొక్క లక్షణం. అంటే సర్వాన్ని తెలుసుకోవటం, సర్వము తెలిసినటువంటిది ఆత్మ గనక తెలుసుకోవాలి అనేటువంటి ఆ లక్షణం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆత్మ నుంచి వచ్చినటువంటిది అనమాట. అందుకని అది ఆత్మ లక్షణమైనటువంటిది మనం గుర్తించాలి. ఇక మూడోది ఆనందం. మరి ఆనందం, జీవుడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు కూడా ఏదో రకంగా సుఖాన్ని పొందాలి, ఆనందాన్ని పొందాలి అనుకుంటాడు. ఎవరైనా సరే ఈ లోకంలో కాస్త దుఃఖం కూడా ఎట్లా ఉంటుందో చూద్దామండి, కాస్త నా కాలు ఇరిగితే ఎట్లా ఉంటుందో చూసుకుందామండి, లేదా ఏదైనా రోగం వస్తే చూసుకుందామండి అని అనుకుంటాడు ఎవడన్నా? ఎవడు అనుకోడు. వస్తే పోవాలనుకుంటాడు కానీ రావాలని అనుకోడు.
కాకపోతే ఇంకోటి అనుకుంటాడు, మా పక్కింటోడికి వస్తే బాగుండండి, వాడి కాలు పడిపోయి వాడి కన్ను పడిపోయి వాడి నోరు పడిపోతే బాగుండని అది అనుకుంటే అనుకోవచ్చు, కానీ వీడు మాత్రం ఆనందంగా ఉండాలనే కోరిక. ఈ రోగాల్లో నష్టుల్లో ఉన్నా వీడికి ఆనందం కావాల్సిందే, మామూలుగా ఉన్నా ఆనందం కావాల్సిందే. ఆనందం ఉంటేనేమో ఇది పోకుండా ఉండాలా, ఆనందం లేకపోతేనేమో అది రావాలా. ఈ ఆనందమే కావాలి, దుఃఖం అక్కర్లేదు. ఈ దుఃఖం మీద ఇంత చీదరెందుకు నీకు? ఈ దుఃఖం అంటే ఎందుకు నీకు అంత పట్టలేదు? ఆనందం అంటే ఎందుకంత ఇంట్రెస్ట్? నువ్వు ఆనంద స్వరూపానివి గనక, నువ్వు ఆత్మవు గనక, ఆత్మ ఆనంద స్వరూపం గనక నీకెప్పుడు ఆనందం 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 కావాలి, సుఖం కావాలి సుఖం కావాలనుకుంటావే కానీ దుఃఖం కావాలని మాత్రం ఎప్పుడు అనుకో. ఆ సుఖం కోసమే నువ్వేమైనా చేస్తావు. నువ్వు భోజనం చేసేది నీ సుఖం కోసమే, మంచినీళ్ళు తాగేది నీ సుఖం కోసమే, బజారుకి వెళ్ళేది నీ సుఖం కోసమే, వ్యాపారం చేసేది నీ సుఖం కోసమే, ఉద్యోగం చేసేది నీ సుఖం కోసమే, ఉపన్యాసం వినేది నీ సుఖం కోసమే. అన్నీ నీ సుఖం కోసమే నువ్వు ఏదైనా చేస్తూ ఉంటావు. కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఆనందం కావాలి. ఈ ప్రకారంగా కావాలి, ఆనందం కావాలి కావాలనేటువంటి ఆ లక్షణం ఏదైతే ఉందో అది ఆత్మ యొక్క లక్షణం. కాబట్టి ఆత్మకి సత్ చిత్త ఆనందం అనేటువంటి 3 లక్షణాలు ఉన్నాయి. అందుకని సచ్చిదానంద స్వరూప ఆత్మ అన్నది. కాబట్టి ఆత్మ సచ్చిదానంద స్వరూపము. ఆత్మ సచ్చిదానంద స్వరూపం గనక ఆ సచ్చిదానంద స్వరూపం ఈ రకంగా జీవుల్లో బయటపడతా ఉంది కనుక అలా ఆ ఆత్మ అయినటువంటి నేను అటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని తెలుసుకోవాలి. ఏవం సచ్చిదానంద స్వరూపం, ఈ ప్రకారంగా సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మానం స్వ ఆత్మానం విజానీయాత్, నేను అటువంటి సచ్చిదానంద స్వరూపాన్ని, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మను అని విజానీయాత్ తెలుసుకోవాలి. ఈ ప్రకారంగా ఆత్మకు సంబంధించినటువంటి సమస్త విషయాల్ని ఈ 2వ ప్రకరణంలో చెప్పి దీంతో ముగిస్తున్నారు. ఆత్మ అంటే ఏమిటి, అసలు తత్వం అంటే ఆత్మను గురించి తెలుసుకోవటం. తత్వ వివేకం అంటే ఏమిటి? ఈ గ్రంథం యొక్క పేరే తత్వబోధ. అందుకని తత్వ వివేకం అంటే ఏమిటి అని 2వ ప్రకరణంలో ప్రారంభం చేశారు. మొదటి ప్రకరణం అంతా కూడా ఈ తత్వబోధని అర్థం చేసుకోవటానికి కావలసినటువంటి సాధన చతుష్టయ సంపదని చెప్పారు. ఈ తత్వబోధ అంటే ఈ గ్రంథం అని కాదు, ఈ తత్వాన్ని తెలుసుకోవాలంటే ఏ వేదాంత గ్రంథాలైనా, ఏ ఉపనిషత్తులైనా, ఏ భగవద్గీత అయినా, బ్రహ్మసూత్రాలైనా, ఇంకా ఏ ప్రకరణ గ్రంథాలైనా తెలుసుకోవాలి అని అంటే మనకు కొన్ని అర్హతలు ఉండాలి. ఆ అర్హతే సాధన చతుష్టయ సంపద అని మొదటి ప్రకరణంలో చెప్పుకున్నాం. 2వ ప్రకరణంలోకి వచ్చినప్పటికల్లా తత్వ వివేకం అంటే ఏమిటి, ఆత్మా సత్యం జగన్మిథ్య అని తెలుసుకోవాలి. మరి ఆత్మ అంటే ఏమిటి అందుకని చెప్పారు. ఆత్మాకహ, ఆత్మ అంటే ఏమిటి అని అక్కడ చెప్పి స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యస్తిష్టతి స ఆత్మ అని అక్కడ చెప్పారు. కాబట్టి ఆత్మకు సంబంధించినటువంటి విషయం అంతా మనకి ఈ ఒకే ఒక్క వచనంలో మనకి తెలియజేయటం జరిగింది. 3 శరీరాలకి వేరైనటువంటిది, 5 కోశాలకి వేరైనటువంటిది, 3 అవస్థలకి సాక్షిగా ఉన్నటువంటిది, సచ్చిదానంద స్వరూపమైనటువంటిది. ఇలా 4 విషయాలు చెప్పి ఆ స్థూల సూక్ష్మ కారణ శరీరాలంటే ఏమిటో వాటి వివరం, పంచకోశాలంటే ఏమిటో వాటి వివరం, 3 అవస్థలంటే ఏమిటో ఆ వాటి వివరం, ఈ అవస్థలకి వేరుగా నేను ఎట్లా ఉన్నాను, ఆత్మ ఎట్లా ఉన్నది, సాక్షిగా ఎట్లా ఉన్నది అనే విషయాన్ని చెప్పి ఇప్పుడు ఆత్మని సచ్చిదానంద స్వరూప అనంటే ఏమిటో మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. ఈ ప్రకారంగా ఆత్మని సచ్చిదానంద స్వరూపము అని తెలుసుకొని ఆ ఆత్మ నేనేనని తెలుసుకొని ఆ ఆత్మగా ఉండటానికి విచారణ సాగించాలి. సరే, బాగానే ఉంది. ఇంతవరకు 2 ప్రకరణాలు అయిపోయినాయి. ఇప్పుడు 3వ ప్రకరణాన్ని ప్రారంభిస్తున్నారు. అదేమిటనంటే ఆత్మ అనేటువంటిది ఒకటి ఉంది,
అది ఒక్కటే ఉంది, రెండు లేవు. అది సత్యం, త్రికాల అతీతం, మూడు కాలాల్లో ఉన్నది, మూడు కాలాలకు అతీతమైనటువంటిది. ఉన్నదంతా అదే, దానికంటే వేరుగా రెండవది ఏమీ లేదు. అన్నీ విన్నాం, బాగానే ఉంది. మరైతే ఏమండి మనకు కనిపిస్తూ ఉన్నదంతా కూడా ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది? ఆత్మ కంటే వేరుగా రెండవది ఏమీ లేదుగా, ఉన్నదంతా ఆత్మేగా. మరైతే ఎక్కడ చూసినా ఆత్మే కనపడాలిగా. మరి ఆత్మ కానటువంటి దేహం కనపడుతుందే, ఇంద్రియాలు కనపడుతున్నాయే, మనసు కనపడుతుందే, బుద్ధి కనపడుతుందే. ఇంతకుముందు చెప్పారు కదా, ఈ శరీరము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఆత్మ కాదు, ఇవన్నీ కూడా ఆత్మగా, వీటికన్నిటికీ వేరైనటువంటిది ఆత్మ అని చెప్పారు కదా. కాబట్టి ఆత్మ కంటే వేరైనటువంటి ఈ దేహేంద్రియ మనోబుద్ధులు ఎట్లా వచ్చినాయి? ఇవి చూస్తున్నటువంటి ప్రపంచం ఎట్లా వచ్చింది? ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రకృతి సంపద అంతా ఎట్లా వచ్చింది? ప్రతిరోజు మనం చూస్తున్నటువంటి, అనుభవిస్తున్నటువంటి రకరకాలైనటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ కూడా ఎట్లా వచ్చినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయో, ఎలా వచ్చినాయో అది కనుక తెలుసుకున్నట్లయితే వాటి యొక్క అస్తిత్వం ఏమిటో తెలుస్తుంది. ఎందుకనంటే ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే ఆత్మ ఒక్కటే సత్యం, ఆత్మ కన్నా అన్యమైనటువంటివన్నీ కూడా మిథ్య, లేనటువంటివే, లేకపోయినా ఊరికినే కనిపిస్తున్నాయి. మరి ఊరికినే కనిపిస్తున్నాయి కదా, అసలు కనిపించడం ఎందుకు కనిపిస్తున్నాయండి? ఎట్లా వచ్చినాయి? అది కావాలి. ఇదే అద్భుతమైనటువంటి ప్రకరణం, ఈ మూడో ప్రకరణం. అదేమిటో మనం రేపటి నుంచి చెప్పుకుందాం.